ఒకసారి సిరాచుక్క చూద్దాం. సిరాచుక్క అద్భుతంగా ఉంది ప్రజా వాయిస్లో. ఈరోజు సిరాచుక్క మా అక్క నిర్మల అక్క రాసింది, నార్మల్గా రాయదు. అరుణోదయ నిర్మల అక్క జబర్దస్త్ హిడ్మా గురించే రాసింది. ఒకసారి ప్రజా వాయిస్లో సిరాచుక్క చూద్దాం. ఈ పచ్చటి అడవుల్లో నెత్తురు పారుతున్న దారుల్లో ఏళ్ల కొద్దీ ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎండిపోతున్నాయి బిడ్డ. గుండెల్లో గుబులుగా ఉంది బిడ్డ. ఒక్కసారిగా పచ్చని అడవి ఎరుపెక్కింది. అబద్ధపు పిలుపు నిజాన్ని వెక్కిరించింది. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావని. ఇలాంటి తల్లుల గోస తగిలి ఈ రాజ్యం ఏం బాగుపడుతుంది. నువ్వు పోగానే బస్తర్లో మైనింగ్ మొదలైంది. ఈ చరిత్రలో నువ్వొక్క విప్లవ తారవు బిడ్డ. ఇన్నేళ్ళు నువ్వు భుజాన మోసిన ఆ ఆయుధం నీ చేతి స్పర్శ కోసం ఏడుస్తుంది. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా నేస్తమా అంటూ నీ కడుపు నింపే ఆ ఇప్ప చెట్టు నువ్వు రాలేదని ఎదురు చూస్తుంది. నీ ఆకలి తీర్చాలని ఆ పారే వాగు అడుగుతుంది బిడ్డ అంటూ అరుణోదయ నిర్మలక్క హిడ్మా చనిపోయిన తర్వాత బస్తర్లో ఏం జరుగుతుంది? హిడ్మా చనిపోయిన తర్వాత బస్తర్లో హిడ్మా బతుకున్నప్పుడు మైనింగ్ ఎందుకు స్టార్ట్ కాలేదు? హిడ్మా చనిపోయిన తర్వాత బస్తర్లో మైనింగ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఆ వాగు పిలుస్తుంది బిడ్డ నీ నీటి కోసం, నువ్వు తాగే నీటి కోసం. ఆ ఇప్ప చెట్టు పిలుస్తుంది బిడ్డ నీకు కడుపు నింపడానికి. నువ్వు వాడే ఆయుధం బాధపడుతుంది. నన్ను ఒంటరిగా వెళ్ళిపోయావా నేస్తమా అని. ఏమన్నా రాసినవాక సెల్యూట్, విప్లవాది వందనాలు మీకు. అంతే.